ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం బయటపెడుతున్న ఒక్కో ఎలిమెంట్ చూసి టాలీవుడ్ సెలబ్రిటీలకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడులను విచారించిన సిట్ బృందం మూడో రోజు సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కీలక సమాచారం రాబట్టింది. కెల్విన్తో పరిచయం ఎలా అయింది? పూరి ద్వారా పరిచయమా లేక డైరెక్ట్ గానా? కెల్విన్తో పరిచయం లేకపోతే అతని ఫోన్లో నీ నంబర్ ఎలా ఉంది? కెల్విన్తో కలిసి ఎన్ని పార్టీలో పాల్గొన్నా? ఇలా నటుడు సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. పూరి గ్యాంగ్ పార్టీల దగ్గర నుంచి డ్రగ్స్ దందా వరకు తమదైన స్టైల్లో ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో మొదటి రోజు పూరి జగన్నాథ్, రెండో రోజు శ్యామ్ కే నాయుడులను విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజున నటుడు సుబ్బరాజు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కెల్విన్, పూరి మధ్య డ్రగ్స్ వ్యవహారంపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? మీ ద్వారా ఎవరికైనా డ్రగ్స్ చేరవేశారా అని సూటిగా అడిగినట్టు సమాచారం. పూరి బ్యాంకాక్ టూర్స్, కెల్విన్తో ఫోన్ చాటింగ్ వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పూరి గ్యాంగ్ తరచుగా ఎందుకు కలిసేది? ఎక్కడ కలిసేవారు? పూరి పార్టీలో కెల్విన్ ఎందుకు వచ్చేవాడు? ఇలా కెల్విన్ కేంద్రంగా లంచ్ బ్రేక్ వరకు విచారణ సాగినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్లలోని ఫోటోలు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఇలా పక్కా ఆధారాలతో సాగుతోన్న విచారణ పూరి గ్యాంగ్ ను షాక్ కు గురి చేసినట్టు సమాచారం. కెల్విన్ తో కలిసి అంత క్లోజ్ గా ఫోటోలు ఎందుకు దిగావు? పూరి పార్టీలకు విదేశీయులు ఎందుకు వచ్చేవారు? పార్టీలు ఎక్కడ జరిగేది? పూరి డ్రగ్స్ తీసుకోవడం చూసావా? పూరి జగన్నాథ్ ఏ ఫోన్లు వాడతాడు? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పూరి ఎవరెవరితో క్లోజ్ గా ఉంటాడు? ఇలా పూరి జగన్నాథ్ కేంద్రంగా కొన్ని గంటల పాటు సుబ్బరాజును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. శ్యామ్ కే నాయుడు పార్టీల్లో ఎలా ఉండేవాడు? పూరి వల్లే మీతో సహా చాలా మందికి డ్రగ్స్ అలవాటయ్యాయా? పూరి పార్టీలకు చార్మి, మొమైద్ ఖాన్ ఎందుకు వచ్చేవారు? వారిని పార్టీల్లో ఎన్నిసార్లు కలిశారు? ఇలా పూరి బ్యాచ్ లోని ఇతర సెలబ్రిటీల గురించి కూడా అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. గంటల పాటు సుబ్బరాజును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు కెల్విన్తో పీకల్లోతు చాటింగ్లో మునిగిపోయారని తెలుస్తోంది. డ్రగ్స్ ఎవరి నోట విన్నా ఇదే మాట, అదే చర్చ. హైదరాబాద్లో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా మారాయా? వీకెండ్ పార్టీలకు, గెట్ టుగెదర్లకు సెంట్ పాయింట్గా ఉండే కొన్ని రిక్రియేషన్ సెంటర్స్లో డ్రగ్స్ సప్లై అవుతున్నాయని ఎప్పటి నుంచో టాక్ వస్తోంది. అప్పుడు అది పచ్చి నిజం అని ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు బయటపడుతోంది. దీంతో నగరంలో పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం అవ్వాలని నిర్ణయించింది సిట్. హైదరాబాద్ లో డ్రగ్స్ గురించి చర్చించినప్పుడల్లా కొన్ని పబ్ల పేరు వినిపిస్తోంది. యువతను డ్రగ్స్ మత్తులో దించడానికి డ్రగ్స్ మాఫియా కొన్ని పబ్లను ఎంచుకుంటోందని ఎప్పటినుంచో ఉన్న టాక్. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో నైట్ లైఫ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. పార్టీలకు వెళ్లే యువత సంఖ్య పెరుగుతోంది. అయితే రివల్యూషన్ తో ఎగువ మధ్యతరగతి పిల్లలు కూడా పబ్లు, పార్టీల బాట పడుతున్నారు. దీంతో డ్రగ్ మాఫియా తమ బిజినెస్ పెంచుకోవడానికి రిక్రియేషన్ సెంటర్లను టార్గెట్ చేసుకుంటోంది. నెలకు 2-3 కొత్త పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్నాయంటే హైదరాబాద్ లో పార్టీ కల్చర్ ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతోంది. జూబ్లీహిల్స్ లో ఒక పబ్ లో ఇంటీరియర్ కే 4.5 కోట్లకు పైగా ఖర్చు చేశారంటే పబ్ల మీద ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. పబ్లకు వెళ్లే యూత్ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో 100కు పైగానే వైఫై పబ్స్ ఉన్నాయి. ప్రతి పబ్ లో యావరేజ్ కు నెలకు 2 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. అంటే ఈ 4-5 ఏరియాల్లోనే 200 కోట్ల రూపాయల వరకు దందా నడుస్తోంది. టీమ్ బేస్డ్ బార్ అండ్ రెస్టారెంట్లు కూడా సిటీలో విపరీతంగా పెరిగిపోయాయి. మేజర్ గా యూత్, సెలబ్రిటీలు వచ్చే ఈ ప్రాంతాలను డ్రగ్ మాఫియా టార్గెట్ చేసింది. శాంపిల్స్ రూపంలో యూత్ కు డ్రగ్స్ అలవాటు చేసి ఆ తర్వాత బానిసలుగా మార్చేస్తారు. ఈ పబ్బుల్లో ఫోన్ల మీద డ్రగ్స్ సప్లై జరుగుతోంది. పబ్బుల్లో డ్రగ్స్ బిజినెస్ జరగకపోయినా అక్కడ పరిచయాలు డ్రగ్స్ రాకెట్ కు గేట్వేగా మారుతున్నాయి.
డ్రగ్స్ పెడ్లర్స్ కు పబ్లు, థీమ్ బేస్డ్ బార్ అండ్ రెస్టారెంట్లు టార్గెట్ జోన్లుగా మారడంతో వాటి నిర్వాహకులకు దిశానిర్దేశం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డిసైడ్ అయింది. ఆధారాలు లభించిన పబ్ల యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అండి కొన్ని పబ్స్ లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మడం, లేకపోతే వీళ్ళు ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం, లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవడం జరుగుతుంది. డ్రగ్స్ కేసును ఎప్పటిలానే తూతూ మంత్రంగా విచారించుకోదలుచుకోవడం లేదు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. స్కూల్ విద్యార్థులు ఈ డ్రగ్ రొంపిలో కూరుకుపోతుండటంతో డ్రగ్స్ రాకెట్ నడుస్తున్న అన్ని ఏరియాలను ప్రక్షాళన చేయాలని భావిస్తోంది.